ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో పెట్టిన మాటలను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈ లోకంలో మనం దేనినైనా పొందుకోగలము దేవుడిచ్చిన ఒక గుణ లక్షణముతో. ఆ గుణ లక్షణం ఏంటంటే విశ్వాసం, నమ్మడం. ప్రతి ఒక్కరిలో ఆవగింజంత విశ్వాసాన్ని దేవుడు పెట్టాడు. ఈ విశ్వాసాన్ని వృద్ధి చేసుకుని ఈ విశ్వాసము ద్వారా దేవుని యొద్ద నుండి మనం దేనినైనా పొందుకోవచ్చు. మన జీవితంలో ఎంత పెద్ద శ్రమ ఎదురైనా విశ్వాసము ద్వారా మనం ఎటువంటి శ్రమనైనా ఎదుర్కోగలము, ఎటువంటి కష్టానైనా సులభముగా మనము జయించగలము. అయితే విశ్వాసం అనగానే మనకి ఎవరు గుర్తొస్తారంటే అబ్రహాము. హల్లెలూయా. అబ్రహాము దేవుణ్ణి నమ్మినంతగా మరి ఏ భక్తుడు నేను నమ్మలేదు అనుకుంటున్నాను. ఎందుకంటే స్టార్టింగ్ నుండి అబ్రహాము లైఫే ఎలా ప్రారంభించబడుతుందంటే విశ్వాసముతో ప్రారంభించబడుతుంది. మిగతా భక్తులు నీతిపరుడు, నోవాహు నీతిపరుడు, అందుకని ఆయన నీతిమంతుడు అయ్యాడు. కానీ అబ్రహాము విశ్వాస మూలముగా నీతిమంతుడు అయ్యాడు. హల్లెలూయా. సో విశ్వాసము అనగానే మనకి ఎవరు గుర్తొస్తారంటే అబ్రహాము. విశ్వాసం అని ఎవరైనా చెప్పగానే తక్కువని మనకు గుర్తొచ్చే క్యారెక్టర్, బైబిల్ క్యారెక్టర్ ఏంటంటే అబ్రహాము. సో ఈ అబ్రహాము దేవుణ్ణి ఎలా నమ్మాడు, దేవుడు ఇతన్ని ఇంత గొప్పగా ఆశీర్వదించడానికి అతను దేవుణ్ణి ఎలా విశ్వసించాడో రోమా పత్రిక 4వ అధ్యాయం నుండి ఆశపడుతున్నాను. హల్లెలూయా. సో యూదులు ఏమి నమ్ముతారంటే అబ్రహాము నీతిమంతుడు కాబట్టి మేము దేవుని సంతతిలోనికి చేరాము. అబ్రహాము నీతి వలన దేవాతి దేవుడు యేసుక్రీస్తు మా యొక్క లీనేజ్లో పుట్టాడు. దేవుని వారముగా మేము ఎలా మార్చబడ్డామంటే అబ్రహాము నీతిని బట్టి అని అబ్రహాముకి చాలా వెయిట్ ఇస్తారు. ఎవరంటే యూదులు అబ్రహాముని ఘనముగా ఎంచుతారు. ఎందుకంటే మా పితరుడైన అబ్రహాము, అతను నీతిమంతుడు, అతని వల్ల మేము చేరామని యూదులు ఎవరికి ఎక్కువ వెయిట్ ఇస్తారంటే అబ్రహాముకి ఎక్కువ వెయిట్ ఇస్తారు. అయితే అపోస్తులుడైన పౌలు ఈ రోమా పత్రిక 4వ అధ్యాయంలో దేన్ని ప్రూవ్ చేస్తున్నాడంటే, అరే యూదులు మీరు అనుకుంటున్నారు కదా అబ్రహాం వలన మేము దేవుని సంతతికి చేరామని, అబ్రహాము నీతిమంతుడు అందుకనే మేము దేవుని సంతతిలోనికి మేము చేరిపోయామని మీరు అనుకుంటున్నారు కదా, అది అబద్ధము. అబ్రహాము తన నీతి వలన తాను నీతిమంతుడు కాబట్టి దేవుని సంతతిలోనికి చేరలేదు, లేకపోతే తను నీతిగా బ్రతుకుట బట్టి దేవుని సంతతిలోనికి అబ్రహాము చేరలేదు. అబ్రహాము ఎలా నీతిమంతుడు అయ్యాడంటే అబ్రహాము విశ్వాసము వలన నీతిమంతుడయ్యాడు. తన క్రియలను బట్టి అబ్రహాము నీతిమంతుడు అవ్వలేదు, లేకపోతే తను చేసిన ధర్మకార్యాలను బట్టి, లేకపోతే తన యొక్క మంచి నడవడికను బట్టి, తన యొక్క స్వభావమును బట్టి అబ్రహాము నీతిమంతుడు అవ్వలేదు. మీరు పొరపాటు పడుతున్నారు. అబ్రహాము తన క్రియలను బట్టి నీతిమంతుడు అవ్వలేదు, కానీ విశ్వాస మూలముగా అబ్రహాము నీతిమంతుడిగా మారాడని పౌలు ఈ యొక్క 4వ అధ్యాయంలో ప్రూవ్ చేస్తూ వస్తాడు. హల్లెలూయా. అబ్రహాము తన క్రియల వలన కాదు, దేవుని యొక్క కృప అయిన దేవుణ్ణి నమ్ముట చేత, విశ్వసించుట చేత అబ్రహాము నీతిమంతుడుగా మారాడని ఈ యొక్క రోమా పత్రిక 4వ అధ్యాయంలో అబ్రహాము ప్రూవ్ చేస్తూ వస్తాడు. ఎందుకు అపోస్తులుడైన పౌలు అబ్రహాము తన క్రియలను బట్టి నీతిమంతుడు కాలేదని ఎలా చెప్తున్నాడు? అబ్రహాము ఏ మంచి చేయలేదు, దేవుణ్ణి నమ్మాడు, అబ్రహాం నీతిమంతుడు అయిపోయాడు. ఎందుకు అబ్రహాము తన క్రియల వలన, తన మంచితనం వల్ల నీతిమంతుడు కాలేదు అని ఎందుకు పౌలు చెప్తున్నాడు? ఎలాగ పౌలు చెప్పగలుగుతున్నాడంటే, పౌలు ఏం చెప్తాడంటే, ఎందుకు చెప్పగలుగుతున్నాడంటే అబ్రహాము పూర్వీకులందరూ ఎవరంటే విగ్రహాలు తయారు చేయవారు. తేరాహు చూస్తే అబ్రహాము తండ్రి అయిన తేరాహు విగ్రహాలను ఆరాధించేవాడు మాత్రమే కాదండి, విగ్రహాల్ని తయారు చేయవాడు. విగ్రహాలతో ఈ యొక్క అబ్రహాం యొక్క కుటుంబానికి సంబంధం ఉంది. విగ్రహాలతో సంబంధం ఉన్న అబ్రహాము తన క్రియలను బట్టి ఎలా నీతిమంతుడు అవుతాడు? తన మంచితనాన్ని బట్టి ఎలా నీతిమంతుడు అవుతాడు? అవడు కదండి. ఆ యొక్క పితరుడు అయిన అబ్రహాము తండ్రి తేరాహు పాపిగా ఉన్నాడు, ఎందుకంటే అతను విగ్రహారాధన చేస్తున్నాడు. సో అబ్రహాం ఎలా నీతిమంతుడు అవుతాడు?
అబ్రహాములో ఎటువంటి మంచితనం లేదు. తన పితరులందరూ శాపనార్థమైన బ్రతుకుని బ్రతుకుతున్నారు. దేవునికి అసహ్యమైన విగ్రహారాధన చేస్తున్నారు. మరి అబ్రహాము తన క్రియలను బట్టి ఎలా నీతిమంతుడు అయ్యాడంటే, అబ్రహాము తన క్రియలను బట్టి నీతిమంతుడు కాలేదు. అబ్రహాము కృప అయిన దేవుణ్ణి నమ్మాడు. ఆ కృప అయిన దేవుణ్ణి విశ్వసించుట చేత, తన విశ్వాసాన్ని కృప అయిన దేవునిపై పెట్టుట చేత అబ్రహాము నీతిమంతుడిగా మార్చబడ్డాడు. హల్లెలూయా. సో మన నీతి అనేది మన మంచితనాన్ని బట్టి రాదు. చాలాసార్లు మనల్ని మనం హెచ్చించుకుంటూ ఉంటాం. నేను మంచివాడిగా ఉన్నాను, నేను ధర్మకార్యాలు చేస్తున్నా, నేను చక్కగా బ్రతుకుతున్నా, అందుకే నేను నీతిమంతుడు అయిపోయానని చాలాసార్లు అనుకుంటూ ఉంటాను. లేదు, నువ్వు పుట్టడంలోనే నువ్వు పాపంలోనే పుడుతున్నావు. నువ్వు పుట్టుకే పాపంలో పుడుతున్నావు. నువ్వు దేవునికి 100% విధేయత చూపించట్లేదు. నువ్వెలాగా నీ క్రియలను బట్టి నీతిమంతుడు అవుతున్నావు? లేదు, కృపయైన దేవుణ్ణి నువ్వు నమ్మావు, కృపయైన యేసుని నువ్వు విశ్వసించావు. ఆ విశ్వాసమే నీకు ఎలా మార్చబడిందంటే నీకు ఒక నీతిగా మార్చబడింది. హల్లెలూయా. నువ్వు నీ క్రియలను బట్టి నువ్వు నీతిమంతుడు అవుతే, నేను మంచిగా ఉన్నాను కాబట్టి నేను నీతిమంతుడిని అనుకుంటే, నేను పని చేస్తున్నాను కాబట్టి నాకు ఏమొస్తుందంటే జీతం వస్తుంది కదా. నేను మంచిగా ఉంటున్నా, నేను చక్కగా బ్రతుకుతున్నా, అందుకే నేను నీతిమంతుడిగా పిలిపించుకుంటున్నానంటే, నేను కష్టపడుతున్నాను, నేను పని చేస్తున్నాను, నేను జీతాన్ని పొందుకుంటున్నాను, ఆ జీతమే నీతి. కానీ మనమందరము జీతాన్ని పొందుకోవట్లేదండి. మన దేవుడు మనకి దానాన్ని చేశాడు. హల్లెలూయా. అందుకే రోమీయులకి రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో ఉంది, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, పని చేయవానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. హల్లెలూయా. మన దేవుని దగ్గర నుండి జీతాన్ని పొందుకోవట్లే. పని చేస్తే జీతం, నువ్వు మంచిగా ఉండి నువ్వు అన్ని చేసుకుంటూ పోతే అది జీతం. నువ్వు దేవుని దగ్గర నుండి జీతాన్ని పొందుకోవట్లేదు. దేవుడు నీకు ఏం చేశాడంటే దానాన్ని ఇచ్చాడు. నువ్వేమి చెయ్యట్లేదు, యేసుని నమ్ముతున్నావు, యేసుని విశ్వసిస్తున్నావు. ఆ విశ్వాసమే నీకేమైపోతుందంటే నీతిగా మార్చబడుతుంది. ఆ విశ్వాసం వల్ల నువ్వు నీతిగా అవుతున్నావు. నువ్వేమి చేయట్లే, కేవలం యేసుని విశ్వసిస్తున్నావు, యేసుని నమ్ముతున్నావు. ఎలా మార్చబడుతున్నావు అంటే నీతిమంతుడిగా మార్చబడుతున్నావు. సో ఇదేంటంటే దానము. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన దానము. పని చేస్తే జీతము, కానీ నువ్వు విశ్వాస మూలముగా నీతిమంతుడు అయ్యావంటే అది దేవుడిచ్చు దానమై ఉంది. హల్లెలూయా. సో అబ్రహాము తన క్రియలను బట్టి నీతిమంతుడు అవ్వలేదు. తను చేసిన కార్యాలు, తను చేసిన మంచితనం, తను యొక్క జీవిత శైలిని బట్టి అబ్రహాము నీతిమంతుడు కాలేదు. విశ్వాసమును బట్టి నీతిమంతుడు అయ్యాడు. ఇప్పుడు అబ్రహాముకి దేవుడు జీతాన్ని ఇచ్చాడా, దానం ఇచ్చాడా చెప్పండి? దానాన్ని ఇచ్చాడు. నీవు కష్టపడితే జీతము, కానీ నువ్వు ఏమి చేయకుండా కేవలం విశ్వసించి నువ్వు పొందుకుంటే దాన్ని ఏమంటామంటే దానము. హల్లెలూయా. సో ఈ అబ్రహాము నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. అయితే ఈ అబ్రహాము విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడు అయ్యాడు కాబట్టి అబ్రహాము దేవుని యొద్ద నుండి వాగ్దానాన్ని పొందుకున్నాడు. దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు. సో ఈ రోజు నా వర్తమానం ఏంటంటే, ఎలా దేవుణ్ణి అబ్రహాము నమ్మాడు. హౌ అబ్రహాం బిలీవ్డ్ గాడ్. అబ్రహాముని దేవుడు అంతగా హెచ్చించుటకు, అబ్రహాముని దేవుడు ఒక జనములకు తండ్రిగా చేయుటకు అబ్రహాము యొక్క విశ్వాసము ప్రధానమైనది. అబ్రహాము దేవుని ఎలా నమ్మాడు, హౌ అబ్రహాం బిలీవ్డ్ గాడ్ అని కొన్ని విషయాలు ఈ రోమా పత్రిక 4వ అధ్యాయం నుండి చెప్పాలనుకున్నాను. ఫస్ట్ అబ్రహాము దేవుణ్ణి ఎలా నమ్మాడో మీకు చెప్తాను. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం, నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. హల్లెలూయా. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. అబ్రహాము దగ్గర ఎటువంటి ప్రూఫ్ లేదు. ప్రూఫ్ లేకుండా అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. అబ్రహాము ఎలా దేవుణ్ణి నమ్మాడంటే, అబ్రహాంకి ప్రూఫ్ లేదు, నిరీక్షణకు ఆధారము లేదు, బట్ స్టిల్ అబ్రహాం చోస్ టు బిలీవ్ గాడ్. సో నీ విశ్వాసం ఎలా ఉండాలంటే, ప్రభువా నాకు అన్ని సైన్స్ నా ముందు పెట్టండి, దెన్ ఐ విల్ బిలీవ్ అంటే అది రియల్ ఫెయిత్ కాదు. రియల్ ఫెయిత్ ఏంటో తెలుసా? ప్రతికూల పరిస్థితిలో,
నీ యొక్క సిచ్యువేషన్స్ అన్నీ అప్ అండ్ డౌన్గా ఉన్నప్పుడు, పరిస్థితులన్నీ అలజడిగా ఉన్నప్పుడు స్టిల్ నువ్వు దేవుణ్ణి నమ్మితే ఆ ఫెయిత్ ఒక స్ట్రాంగెస్ట్ ఫెయిత్ మాట. అబ్రహాము అలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. తన యొక్క స్థితిగతులన్నీ అప్స్ అండ్ డౌన్లో ఉన్నప్పుడు, ఒకవైపు పిల్లలు లేరు కానీ దేవుడు అంటున్నాడు నేను నీ గర్భాన్ని తెరుస్తాను. శారాకి ఋతుక్రమం ఆగిపోయింది. ఏ స్త్రీ అయినా తన ఋతుక్రమం ఆగిపోతే పిల్లల్ని కనగలదా చెప్పండి? కనలేరు. కానీ బట్ స్టిల్ అబ్రహాము దేవుడు తనకు సంతానాన్ని ఇస్తాడని నమ్మాడు. ప్రతికూల పరిస్థితుల్లో, ప్రూఫ్ లేదు, ఎలా జరుగుతుందో తెలీదు, జరగడానికి ఇంపాసిబిలిటీస్ ప్రతి చోట కనబడుతున్నాయి, కానీ అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. ఈరోజు ఇలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండండి. నీ చుట్టూ వ్యతిరేకతలు, ఎలా జరుగుతుందో తెలీదు, నా అప్పుల నుండి ఎలా బయటపడతానో తెలీదు, ఒక్క చిన్న నిరీక్షించడానికి కూడా ఒక్క సైన్ కూడా నా ముందు కనిపించట్లేదు, బిలీవ్ చేయడానికి ఒక్క ప్రూఫ్ కూడా, ఒక్క సైన్ కూడా, ఒక పాజిటివ్ సైన్ కూడా నా ముందు లేదు అని అటువంటి సిచ్యువేషన్స్లో మీరు దేవుణ్ణి నమ్మండి. హల్లెలూయా. అబ్రహాం అలానే దేవుణ్ణి నమ్మాడు. నో ప్రూఫ్ కానీ దేవుణ్ణి నమ్మాడు. నో సైన్, నో పాజిటివ్ సైన్, నో ఫేవరబుల్ సిచ్యువేషన్స్, బట్ స్టిల్ అబ్రహాం చోస్ టు బిలీవ్ గాడ్. ఈరోజు నీ ఇంపాసిబిలిటీస్ మధ్యలో, అన్ఫేవరబుల్ సిచ్యువేషన్స్ మధ్యలో యేసయ్యని నమ్మండి. దేవుడు అద్భుతం చేస్తాడని నమ్మండి. దేవుడు మీ పరిస్థితిని మారుస్తాడని నమ్మండి. ఖచ్చితంగా అద్భుతము మీ సొంతమై ఉంది. హల్లెలూయా. రెండవదిగా అబ్రహాము ఎలా దేవుణ్ణి నమ్మాడో చూడండి. 4వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19-20 వచనం. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి, అతడు తన శరీరము మృతతుల్యమైనట్టు, సారా గర్భమును మృతతుల్యమైనట్టు ఆలోచించను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానము గురించి సందేహింపక. హల్లెలూయా. ఫస్ట్ ఏమో ప్రూఫ్ లేకుండా అన్ఫేవరబుల్ సిచ్యువేషన్స్లో అబ్రహాము దేవుణ్ణి నమ్మాడని చెప్పాను. రెండవదిగా అబ్రహాము డౌట్ పడకుండా దేవుణ్ణి నమ్మాడంట. ఒకవైపు తన బాడీ సహకరించదు. ఆ ఏజ్లో 100 సంవత్సరాల్లో బిడ్డలు కనడానికి తన బాడీ సపోర్ట్ చేయదు, తన వైఫ్ బాడీ సపోర్ట్ చేయదు, సారా గర్భము కూడా సపోర్ట్ చేయదు. కానీ ఎక్కడా కూడా అబ్రహాము దేవుడిచ్చిన వాగ్దానాన్ని కొంచెము కూడా డౌట్ పడలేదంట. ఇది జరుగుతుందా? దేవుడు చెప్పాడు, ఇది అసలు జరుగుతుందా? ఇది అసలు అవుతుందా? దేవుడు జరిగిస్తాడా, చేస్తాడా అని ఎక్కడా కూడా అబ్రహాము డౌట్ పడలేదు. ఎక్కడా కూడా దేవుని వాగ్దానాన్ని సందేహించలేదు. ఈరోజు మీరు ఎలా దేవుణ్ణి నమ్మాలంటే, దేవుడిచ్చిన వాగ్దానాలన్నీ మీ ముందున్నాయి. సాతాన్ అంటాడు ఇంక జరగదు ఈ వాగ్దానం, ఇంక ఈ ప్రవచనం జరగదు, ఇంక ఈ మాట నెరవేరదు, నీకు దేవుడిచ్చిన మాటలన్నీ నెరవేరవు, అవి జరగవు అని సాతాన్ చెప్తాడు. కానీ నీ విశ్వాసం ఎలా ఉండాలంటే, కొంచెము కూడా నేను నా దేవుని పైన డౌట్ పడను, ఆయన మాట ఇచ్చాడంటే దాన్ని 100కి 100% తూచా తప్పకుండా నా దేవుడు నెరవేరుస్తాడో అన్న గొప్ప విశ్వాసము నీలో ఉండాలి. హల్లెలూయా. నా దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు. ఎలా నా పరిస్థితులు ఉన్నా ఆ వాగ్దానం నెరవేరుతుందో లేదో కూడా నీకు తెలియదు, కానీ స్టిల్ డౌట్ లేకుండా దేవుని నమ్మండి. దేవుని యొక్క వాగ్దానాన్ని సందేహించకండి. దేవుని యొక్క వాగ్దానం పైన, ప్రవచనం పైన సందేహాలు ఉంచుకోకండి. డౌట్ లేకుండా దేవుని నమ్మండి. అబ్రహాము వితౌట్ ఎనీ డౌట్ హీ బిలీవ్డ్ గాడ్స్ ప్రామిసెస్. అందుకనే దేవుడు అబ్రహాముని జనములకు తండ్రిగా దేవుడు హెచ్చించాడు. హల్లెలూయా. తరువాత మూడవదిగా హౌ టు బిలీవ్ గాడ్ అంటే చూడండి, అబ్రహాము విశ్వాసము నుండి 21వ వచనం, రోమీలకు రాసిన పత్రిక 4:21 వచనం. దేవుణ్ణి మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి. హల్లెలూయా. అబ్రహాం అంట దేవుడిచ్చిన వాగ్దానం బట్టి దేవుణ్ణి మహిమపరిచాడంట. హల్లెలూయా. మహిమ అంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఏమీ జరగలేదు, అద్భుతం జరగలేదు, కానీ దేవుడు వాగ్దానం వచ్చింది, వాగ్దానం ఇంకా నెరవేరలేదు. ప్రవచనం వచ్చింది, ప్రవచనం నెరవేరలేదు,
కానీ స్టిల్ అబ్రహాము ఆ వాగ్దానము నెరవేరిపోతే ఎలా దేవుణ్ణి మహిమపరుస్తారో, ఆ వాగ్దానం ఫుల్ఫిల్ అయిపోతే దేవునికి ఎలా థ్యాంక్స్ ఆఫరింగ్ చెప్తారో అబ్రహాము అలా దేవుణ్ణి మహిమపరిచాడు. అద్భుతం జరిగిన తర్వాత కాదు, అబ్రహాము శారా గర్భము ధరించిన తర్వాత దేవుణ్ణి మహిమపరచలేదు అబ్రహాము. వాగ్దానం నెరవేరిన తర్వాత దేవుణ్ణి మహిమపరచలేదు అబ్రహాము. వాగ్దానం నెరవేరక ముందే అబ్రహాము విశ్వాసముతో దేవుణ్ణి మహిమపరిచాడు. వాగ్దానం కంప్లీట్ అవ్వలే, వాగ్దానం వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఉంది, ప్రవచనం వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఉంది, ఇంకా జరుగుతూ ఉంది, ఇంకా కంప్లీట్ అవ్వలే, వాగ్దానం కంప్లీట్ అవ్వలే, ప్రవచనం నెరవేర్పులోనికి రాలే. బట్ స్టిల్ అబ్రహాము వాగ్దానం నెరవేరడానికి ముందు, ప్రవచనం నెరవేరడానికి ముందు అబ్రహాము దేవుణ్ణి మహిమపరిచాడు. హల్లెలూయా. ఈరోజు అలాంటి ఒక మంచి ఫెయిత్ని హోలీ స్పిరిట్ మీ హృదయాల్లో దయచేయునుగాక. అలాంటి అబ్రహాముకున్న గొప్ప విశ్వాసము పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయంలో బిల్డ్ చేయునుగాక. హల్లెలూయా. తరువాత చూడండి, 4th, అబ్రహాం ఎలాగా విశ్వసించాడంటే దేవుణ్ణి, అబ్రహాము ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. హల్లెలూయా. అబ్రహాము దేన్ని బట్టి తన బలమును పెంపొందించుకున్నాడంటే విశ్వాసమును బట్టి. హీ వాజ్ స్ట్రాంగ్ ఇన్ హిస్ ఫెయిత్. అబ్రహాము తన విశ్వాసములో చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. ఎన్ని వచ్చినా తన విశ్వాసాన్ని అబ్రహాం వదిలిపెట్టలేదు. ఎన్ని కష్టాలు రాని, ఎన్ని బాధలు రానివి, ఇంకా జరుగుతుందో జరగదో తెలియదు, బట్ స్టిల్ అబ్రహాము తన విశ్వాసం నుండి వెనక్కి తొలగిపోలేదు. విశ్వాసాన్ని స్ట్రాంగ్గా చేపట్టాడు, తన విశ్వాసాన్ని స్ట్రాంగ్గా పట్టుకున్నాడు, కొనసాగించాడు. ఒక రోజు వచ్చింది, దేవుడిచ్చిన ప్రతి వాగ్దానము అబ్రహాము జీవితంలో నెరవేరే కాలం ఒకటి వచ్చింది. ఈరోజు నేను చెప్తున్నాను, మీకు దేవుడిచ్చిన ప్రతి వాగ్దానం, ప్రతి ప్రామిస్, ప్రతి ప్రవచనము దేవుడు నెరవేర్చే కాలం ఒకటి ఉంది. ఈరోజు ఈ యొక్క క్వాలిటీస్ మీకు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. సో లైక్ అబ్రహాము వలె ఈరోజు ప్రూఫ్ లేకపోయినా, పాజిటివ్ సైన్స్ లేకపోయినా దేవుని నమ్మండి. దేవుడు చేస్తాడని నమ్మండి. ఖచ్చితంగా నీకు ఇచ్చిన వాగ్దానం దేవుడు నెరవేరుస్తాడని నమ్మండి. రెండవదిగా, డౌట్ పడకుండా దేవుని నమ్మండి. దేవుడిచ్చిన వాగ్దానాలు జరగవేమో, అవి అంతేనేమో అనుకోకండి. డౌట్ పడకుండా అబ్రహాం వలె దేవుణ్ణి నమ్మండి. మూడవదిగా, అబ్రహాము వలె వాగ్దానము నెరవేరక ముందు దేవుణ్ణి మహిమపరచండి. అబ్రహాం గ్లోరిఫైడ్ గాడ్ ఈవెన్ బిఫోర్ ద ప్రామిస్, ఈవెన్ బిఫోర్ హీ రిసీవ్ ద ప్రామిస్. ప్రామిస్ రాకముందు, ప్రామిస్ నెరవేరక ముందు అబ్రహాము దేవుణ్ణి ఘనపరిచాడు. నాలుగవదిగా, అబ్రహాము తన విశ్వాసంలో స్ట్రాంగ్గా ఉన్నాడు. ఈరోజు విశ్వాసము ద్వారా నువ్వు దేనినైనా దేవుని యొద్ద నుండి పొందుకోగలవు. విత్ ఫెయిత్ యూ క్యాన్ రిసీవ్ ఎనీథింగ్ ఫ్రమ్ గాడ్. విత్ ఫెయిత్ you can receive anything from God. With faith you can receive miracles. With faith you can receive your healing. సో ఈరోజు అబ్రహాము వలె విశ్వాసముతో మీ యొక్క ఆత్మీయ యాత్రను కొనసాగించండి. అద్భుతాలు మీ వశం, స్వస్థత మీ వశం, ఆశీర్వాదం మీ వశం, మేలు మీ వశం. ఈరోజు అబ్రహాము లాంటి విశ్వాసం ఇవ్వమని దేవుణ్ణి అడగండి. దేవుణ్ణి అబ్రహాము ఎలా నమ్మాడు అంటే డౌట్ పడకుండా నమ్మాడు. అబ్రహాము వాగ్దానం నెరవేర్పక ముందే దేవుణ్ణి మహిమపరిచాడు. అబ్రహాము నిరీక్షణ లేనప్పుడు దేవుణ్ణి నమ్మాడు. అబ్రహాము తన విశ్వాసంలో నిలకడగా ఉన్నాడు. ఇదే అబ్రహాం యొక్క సీక్రెట్. అబ్రహాం యొక్క సీక్రెట్ ఏంటంటే తన ఫెయిత్. ఆ ఫెయితే అబ్రహాము ఎలా యూజ్ చేశాడో ఈరోజు నేను చెప్పుకుంటూ వచ్చాను. ఈరోజు నమ్మండి, నమ్మండి, నమ్మండి. మీకు నేను చెప్పేదంతా ఒకటే, అద్భుతాలు కావాలా, స్వస్థతలు కావాలా, మీ పరిస్థితులు మార్చబడాలా, దేవుడు మీకు ఆల్రెడీ వాగ్దానాన్ని ఇచ్చాడు. దేవుణ్ణి నమ్మండి, ఆ వాగ్దానాన్ని నమ్మండి, దేవుడిచ్చిన మాటలు నమ్మండి, దేవుడిచ్చిన ప్రాఫెసీస్ని నమ్మండి. అవి ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది, అవి అన్నీ నెరవేర్చబడతాయి, అవి అన్నీ జరుగుతాయి మీ జీవితంలో. దేవుడు మీకు మేలు చేస్తాడు. హల్లెలూయా. సమయంలో నేను మీ కొరకు ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను.
యేసయ్యా తండ్రి, ప్రోగ్రాం ఎంతమంది అయితే చూస్తున్నారో దేవా, ఇప్పుడే వారిని దర్శించమని అడుగుతున్నాను తండ్రి. మీరు ఇచ్చిన ప్రతి ప్రవచనము అయ్యా యేసు నామములో నెరవేర్చబడును గాక. అయ్యా ఇన్ని రోజులు వాగ్దానాలు పొందుకున్నారయ్యా, ఆ వాగ్దానాలన్నీ పితాల్లో నెరవేర్చుట, కన్నీరు, వేదన, దుఃఖము యేసు నామములో తొడబడును గాక. ప్రతి శాపము యేసు నామములో విరగొట్టబడును గాక. నీ ప్రజలకు అద్భుతము, మేలు, ఆశీర్వాదము కలుగునుగాక. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం, మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. 0072 మరియు 73. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక ఏప్రిల్ 29వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. నగరం బాపట్ల జిల్లాలో సువార్త స్వస్థత ఆరాధన మహోత్సవాలు ఏప్రిల్ 30, మే 1-2 తేదీలలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. ఈ మహోత్సవాలలో సిస్టర్ క్యాథరిన్ గారు, సిస్టర్ కరిష్మా గారు శక్తివంతమైన ఆరాధనలో నడిపించెదరు. స్థలం బాలయేసు కాన్వెంట్ పక్కన బోరశెట్టి రామ్మోహన్ రావు గారి పొలమునందు, నగరం బాపట్ల జిల్లా. మరిన్ని వివరాలకు 9985301003, 9494940072 మరియు 73, 9494940072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం, మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.